శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అందుతాయి, అలాగే వెళ్ళిపోతాయి కూడా. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒక ప్రమోషన్ చేద్దాకా వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటాం, సరైన సమయంలో డబ్బు అందక కొంతకాలం ఆగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటారు, కానీ సరైన సమయంలో ఉద్యోగం రాకపోవడం, ఉన్న ఉద్యోగంలోనే చేయడం అనేది ఏర్పడుతుంది. జన్మరాశాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో కంబస్ట్ అయ్యారు. వీటి వల్ల ఒక పనికి 2 సార్లు చేయడం, గురువు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి పని 2-3 సార్లు చేయడం, నలుగురిలోనూ చిన్నపాటి విభేదాలు రావడం, వీడు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, మీరు ఎంత చక్కగా ఉన్నా కూడా అవతల వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కూడా ఇది ఒక కారణం అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నం కొత్తగా చేస్తున్న వాళ్ళకి కొంచెం నిదానమైనా సరే మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వచ్చే అవకాశాలు ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చక్కగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సీట్ లభిస్తుంది. ఏదైనా సరే సీటు విషయంలో, కాలేజీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏదో సీటు వచ్చేసింది ముందు మనం వెళ్ళిపోదాం అనే ఆతృత కాకుండా, వచ్చిన యూనివర్సిటీ కావచ్చు లేదా కాలేజీ కావచ్చు, ఇక్కడ అది బాగుందా లేదా, మనం చక్కగా రాణించగలమా లేదా అనే అవగాహనతో ముందు చూపుతోటి వెళ్ళండి. మీకు తెలియకపోతే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం కూడా ఇబ్బంది ఏమీ కాదు. అన్నీ మనకే తెలుసు, మనకేం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే భావన మటుకు ఉండకండి. అదేవిధంగా హోమ్ లోన్ సంబంధించి, హౌసింగ్ లోన్ సంబంధించి, క్రెడిట్ కార్డు సంబంధించి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి రేటు పెరిగే దిశగా ఉంటుంది. అమ్మకుండా జాగ్రత్త వహించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంది, వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోరు. మనకి మనగానే వెళ్దాం, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి ఏర్పడుతుంది. దానివల్ల ఇంట్లో భాగస్వామితో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒక భూమిని కొనుగోలు చేస్తారు, అది వివాదాస్పదంగా మారుతుంది. అటువంటి డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. వీరికి ఏలినాటి నడుస్తోంది. బంధుమిత్రులతోటి, సహోద్యోగులతోటి, వ్యాపారంలో భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. ఏదైనా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రస్తుత గోచారీత్యా అన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని 108 సార్లు ప్రార్థించడం, అలాగే దుర్గాదేవి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించడం చాలా చెప్పదగిన విషయం చెప్పవచ్చు. ఈ కుజుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం, కుజుడు అష్టమ
శనిని చూడడం, అలాగే గురువు కంబస్ట్ అవడం, ఇవి మంచి పరిణామాలకి కాదని చెప్పచ్చు. విస్ఫోటాలు సంభవించవచ్చు, అగ్ని ప్రమాదాలు, దేశ రాజధానుల మీద ఇబ్బంది, అధికారులతోటి విభేదాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు పదవీగండం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇటువంటి వైపరీత్యాలు నెలకొల్పే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఇది ప్రపంచ దేశాల మీద ఎక్కువగా ప్రభావితం ఉంటుంది. అయితే మనుషుల మీద ప్రభావితం చాలా తక్కువగానే ఉంటుంది. అయినా సరే ఎంతో కొంత మన మీద ఉంటుంది కాబట్టి గ్రహ ప్రభావం అనేది, వాటికి అభిషేకాలు, జపాలు కావచ్చు, హోమాలు కావచ్చు, మీకు తోచిన విధంగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. ఎందుకంటే పొద్దున లేస్తే ఆఫీస్కి వెళ్ళడం, కష్టపడడం, సంపాదించడం ఒక రొటీన్ లైఫ్. ఇది మంది సంపాదనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి, భాగస్వామి చక్కగా చూసుకోవాలి, వ్యాపార అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలే మనకు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సీ వచ్చినప్పుడు మనకి ఎటు ఏం చేయాలో పాలుపోచని పరిస్థితి గోచరిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు దైవారాధన ఎక్కువ చేయాలి. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనం ఎంత చేసేవానని కాదు, ఎంతసేపు పూజ చేసేవానని కాదు, మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకున్న మన సంకల్పం సిద్ధిస్తుంది. ఇది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్న మాట, నేను కొత్తగా చెప్పింది ఏమి కాదు ఇది. కాబట్టి దైవాన్ని నమ్ముకోండి. ఆధ్యాత్మికంగా ఈ 40 రోజులు ఎంతవరకు ఉంటారో అంతవరకు చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.